ఆ చందు కార్తీకులిద్దరూ చచ్చిన రాధికను వెతుక్కుంటూ వెళ్లారు. అయినా వాడేంట్రా అప్పుడే తెలివిగలవాళ్ళ, అప్పుడే తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తాడు. మనం ఇలా ప్రియతో మాట్లాడించామో లేదో అప్పుడే చచ్చిన రాధికను వెతుక్కుంటూ చందుని ఆ బుడ్డదాన్ని చంకనేసుకుని బయలుదేరాడు. నేను వెతకడానికి వెళ్తున్నాను, వెతికి నేను తీసుకొస్తాను. నువ్వెక్కడ నడుస్తావు? ఇక్కడే ఉండు. నన్ను నా కూతుర్ని కొడతావా? నిన్నంత ఈజీగా వదలనురా, వదలను. అయినా నాకంటే ఎక్కువ నీ దగ్గరే ఉందే. నువ్వంటే ఆ కార్తీక్ అంత పడిచేస్తాడు. మల్లెపూలు పెట్టుకొని అందంగా ముస్తాబైన పెళ్ళం పక్కనున్నా నిన్నే ఊహించుకుంటూ నీ మీద కలలు కంటాడు. అంత బాగా ఎలా మాయ చేసావే నా మొగుణ్ణి? మొత్తం మీద మగాన్ని మాయ చేసి బుట్టలో వేసుకోవడం ఎలాగో నిన్ను చూసే నేర్చుకోవాలి. పూజ, మాటలు మర్యాదగా రాని. ఏంటి నోరు లెగుస్తుంది? ఇప్పుడు నువ్వున్నది నీకు తాళి కట్టని మొగుడు కార్తీక్ దగ్గర కాదు, నా దగ్గర. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అరే అరే రే రే రే, వావ్! ఏంటే ఇలా తయారయ్యో? నిన్నటిదాకా హాస్పిటల్లో డెన్లో పిచ్చి పట్టిన దానిలా పడున్న నువ్వు ఇలా కార్తీక్ కలిశాడో లేదో అప్పుడే అందంగా తయారైపోయావు. ఇప్పుడు ఈ కాళ్ళు నొప్పులు అడ్డురావా? మమ్మీ, ఇప్పుడు దీన్ని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే ఓ వండర్ఫుల్ ఐడియా వస్తుంది. ఇన్ని రోజులు డెన్లో పడేసి చిత్రహింసలు పెట్టి పిచ్చి పిచ్చిగా ఉన్న దీన్ని చూస్తుంటే ఏ ఆలోచన రాలేదు. ఇప్పుడు అందంగా ముస్తాబైన దీన్ని చూస్తుంటే నాకు ముచ్చటగా ఆలోచన వస్తుంది. చందు, ఏంటో అర్థమైందా? ఈరోజు నీ శోభనం. అవును మమ్మీ, కార్తీక్ నా చందు అని ఎందుకు సొల్లు కార్చుకుంటాడా అనుకునేదాన్ని. ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమైంది. ఇంత అందంగా తయారైతే ఏ మగాడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? అందుకే ఈ రోజు దీన్ని శోభనం జరిపిద్దాం అనుకుంటున్నాను. పూజనే, నీ సవతి పూజనే చెప్తున్నాను. టెన్షన్ పడకు చందు. నీ శోభనం గురించి పూర్తిగా తెలిసిపోయాక నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇంతకీ నీ శోభన ఎవరితో తెలుసా? మమ్మీ, చెప్పమంటావా? ఆది, నీ మొగుడు ఆదితో. అవునే, నీకు పెళ్ళైనా మావయ్య నీతో కాపురం చేయనందుకే కదా నువ్వు నా మొగుడు వెంట పడుతున్నావు. అదే నీ మొగుడితో నువ్వు కాపురం చేస్తే నా మొగుడు అవసరం నీకుండదు కదా. ఎక్సలెంట్, వెరీ గుడ్ పూజ, వెరీ గుడ్. ఏమో అనుకున్నాను కానీ నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదే. ఎంతసేపు దీన్ని ఆది పెళ్ళంగా మన ఇంటికి తీసుకొచ్చి ఎలా చిత్రహింసలు పెట్టాలా అని ఆలోచించానే కానీ ఇలా ఒక్క దెబ్బకే నోరు మూసుకుని ఇంట్లో పడుంటుందని ఆలోచించలేకపోయాను. మేడం, ఎవరి అవసరం వాళ్ళదండి. పూజమ్మకి మొగుడు కావాలి కాబట్టి ఆ మొగుడు ఆమెకి ఎక్కడ కాకుండా పోతాడో అని ప్లాన్ చేసింది. మీకు ఎలాగూ మొగుడు అవసరం లేదు, అందుకే మీకు ఆలోచన రాలేదు. చందు, ఇన్ని రోజులు నేను చాలా పొరపాటు చేశాను. ఆదిగాడికి నీకు పెళ్ళవగానే శోభనం జరుగుంటే నువ్వు నా కూతురి కాపురాన్ని కూల్చేదానివి కాదు. అది జరగలేదు కాబట్టి నువ్వు నా కూతురి కాపురాన్ని కూల్చావు. అదే జరిగితే ఏమీ చేయలేక ఆది పెళ్ళంగా నా ఇంట్లోనే పడుంటావు. లేకపోతే
నా శీలం పోయింది కార్తీక్, నేను మలినం అయిపోయాను, నన్ను ముట్టుకోవద్దు కార్తీక్ అని కార్తీక్ దూరంగా పారిపోతావు, లేదా ఏ పాడుపడ్డ బావిలోనూ దూకి చచ్చిపోతావు. ఆ రెండిట్లో ఏది జరిగినా నాకు ప్రాబ్లం లేదు. సో ఈ శుభముహూర్తాన నీ శోభనం జరగాలి. పూజ, నీ సవతిని తీసుకెళ్లి శోభనం పెళ్లి కూతురుగా రెడీ చెయ్. రావే రా. యశోధర, ఎందుకు దండం పెడతాను? కార్తీక్కి పూజకి నేను అడ్డు రాను. నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. నీ దొంగ నాటకాలు చాలు. రావే రా. యశోధర, వదిలే పూజ. నారాయణ, నారాయణ, మేడం, ఎక్కడికి వెళ్ళి? నేను ఎక్కడికి వెళ్తానండి? చందమ్మ గారికి శోభనం ఉన్నారు కదా, ఆ ఏర్పాట్లు. అబ్బా, ఎవరికి అన్నావు? అది చందమ్మ గారికి. చందు 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 చంద్రముఖి చంద్రముఖి ఛీ! అమ్మట అమ్మ బొమ్మ. ఎవరికి రాదు అమ్మ? ఫోన్ ఇవ్వు. ఆ? ఫోన్. ఆ. అక్క, ఒరే ఆది, ఎక్కడున్నావురా? నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. దూరంగా అంటే? చాలా దూరంగా ఉన్నాను. అదే ఎక్కడా అని. ఆఫీస్ పని మీద ఒక దగ్గరికి వెళ్తున్నాను. దగ్గరే అంటున్నావు కదా, సరే ఒక అడ్రస్ చెప్తాను, వచ్చేసాయి. ఎక్కడికి? రేయ్, నేను చెప్పే పని వింటే నీ పనులన్నీ వదిలేసి క్షణాల్లో నా ముందొచ్చి వాళ్తాం. చ ముందు అలాగే చెప్తావు, పని అయ్యాక ఎడంకాలతో తంతే వెళ్ళి ఎక్కడో పడతాను. అంతకర్మ నాకెందుకు? ఒరేయ్, నేను చెప్పిన మాట వింటే నువ్వు స్వర్గం చూస్తావురా. చాలాసార్లు చూపించావు అక్క, అరచేతిలో స్వర్గం. నిన్ను నమ్ముకుంటే నాకు నరకమే. అది 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 కాదురా, నా మాట విను. ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయి ఏదో బిజినెస్ చేసుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకక్క. బాయ్. నా మాట విను. అది 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 నువ్వు అలా ఫోన్ కట్ చేయడంలో తప్పులేదురా. నీకు అసలు విషయం తెలిస్తే అలా చెయ్యవు. దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడితే అన్నీ అన్నీ మర్చిపోయి చివరికి నిన్ను నువ్వే మర్చిపోతావు. రిపీటర్. మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యశోధర, పూజ, చందుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు. ఆ డెన్కే తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఏంటి కార్తీక్, మరి ఇంత పిచ్చడుగా ప్రవర్తిస్తున్నావు? ఎవరిని కిడ్నాప్ చేసినా ఒకే ప్లేస్ లో పెడతావా? ఎప్పుడు ఒక ప్లేస్ లో పెడితే ఏం బాగుంటుంది? బోర్ కదా. ఇప్పుడు మా అమ్మ కన్నింగ్ ప్లాన్ కి నీ పెళ్ళం మాస్టర్ ప్లాన్ కూడా తోడయింది కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే బాగుంటుంది. బాయ్ డార్లింగ్. హాయ్ కార్తీక్, ఏంటి నీ చందుని వెతుక్కుంటూ నా డెన్కి వెళ్ళావా? దాన్ని అంత గుడ్డిగా అక్కడెందుకు పెడతాను? నీకు తెలియని సీక్రెట్ ప్లేసులు చాలా ఉన్నాయి కార్తీక్. యశోదరా, నువ్వు సప్త సముద్రాల అవతల దాచినా సరే అక్కడికొచ్చి నీ అంతు చూసి నా చందు నేను కాపాడుకుంటాను. చా, నీకంత టైం లేదు కార్తీక్. నువ్వు సప్త సముద్రాలు ఈదుకుంటూ వచ్చేలోపు ఇక్కడ చందు 2 పిల్లల్ని కనేస్తుంది. అర్థం కాలేదా? ఏంటయ్యా, ఈ మధ్య నీ మైండ్ బొత్తిగా పనిచేయడం లేదు. ఈరోజు మా ఆదికి నీ చందుకి శోభనం. అయ్యయ్యో, తప్పు బాబు, అలా పిలవకూడదు. అత్తమ్మ అని పిలువు, హాయిగా ఉంటుంది. తప్పు చేస్తున్నావు. ఇది మరీ బాగుంది కార్తీక్. ఇందులో నా తప్పే ఉంది? వాళ్ళిద్దరి పెళ్ళై చాలా రోజులైంది. ఇన్ని రోజులైనా శోభనం జరగలేదు. ఆ పాపం నాకెందుకు చెప్పు? అందుకే ఆ శుభకార్యం ఇవాళ జరిపిస్తున్నాను. ఇంకో విషయం తెలుసా? ఇది నా ప్లాన్ కాదు, నీ ముద్దుల పెళ్ళాం పూజ ప్లాన్. చాలా బాగుంది కదూ? నీ ముద్దుల పెళ్ళాం నీ ప్రియురాలికి శోభనం ఏర్పాటు చేయడం. సూపర్. యశోదరా, మీ అమ్మ కూతుళ్ళకి ప్రాణం మీద ఆశ చచ్చిందా? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కార్తీక్, ఆవేశంతో మాట్లాడకు, అర్థం చేసుకో. ఆది ఎవరు? నా సొంత తమ్ముడు. చందు ఎవరు? వాడి సొంత పెళ్ళాం. ఇప్పుడు శోభనం ఎవరికి జరుగుతోంది? వాళ్ళిద్దరికే కదా. వాళ్ళిద్దరికి శోభనమైతే పరాయి వాడివి నీకెందుకు అంతమంట? అయినా పక్కింటోడి పెళ్ళాం మీద ఎందుకయ్యా అంత మోజు పడతావు? అదేదో నా తప్పైనట్టు నా మీద గుర్తున్నావు. ఇదేం బాగోలేదు కార్తీక్. అరవకు కార్తీక్. నువ్వు అరిచినంత మాత్రాన మీ అత్తమ్మ ఏమీ గజగజ వణకదు, ఎదుటి వాళ్ళని వణికిస్తుంది. వాడు అల్లుడైనా ఆకాశరామన్నైనా. కార్తీక్, అత్త అల్లుళ్ళం, మన మధ్య కోపతాపాలు ఎందుకు చెప్పు? నాకు చాలా పనుంది. మా తమ్ముణ్ణి మా మరదల్ని ముస్తాబు చేయాలి. వాళ్ళిద్దరినీ ఒక గదిలోకి పంపించాలి. ఆ తర్వాత వేరే ఫ్యామిలీ విషయాలు మనకెందుకులే. పైగా నువ్వు పరాయి వాడివి. ఓకే, బాయ్.
చెప్పలేట్రా వదలరా ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి రా లోపలికి వదలండి రా అక్క నువ్వా నా బతికేదో నేను బతుకుతున్నాను నేను రానని చెప్పాను కదా నిన్నెందుకు బ్రతకనివ్వనరా? నువ్వు హాయిగా బ్రతకాలనేదే నా ఆరాటం అంతా. హాయిగా ఉండడం నీ పక్కనే ఉంటే ఎలా హాయిగా ఉంటాం? ఇలా కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తావు కదా. రే వాడిని అలా కట్టేశారేంట్రా? విప్పండి పని. వాడెవరనుకున్నారా? వాడు నా తమ్ముడు ఆది. సారీరా. అబ్బో సారీ. అంత దూరం నుండి కుక్కలు లాక్కొచ్చారు. అప్పుడు లేంది ఇప్పుడు సారీ అంట. సారీ అలా ఏం కాదురా. సర్లే వదిలే. రా కూర్చొని మాట్లాడుకుందాం రా. అవసరం లేదు. మళ్ళీ ఎవరి కొంప ముంచాలనుకుంటున్నావు? ఎవరి కొంపని మనం ఎందుకు ముంచుతావురా? మన కొంపని మనం బాగు చేసుకుంటాం. ఛ, ఆ మాట ఆడికి చెప్పు. కుక్కలాగా నీ పక్క నోరు తెరుచుకుని ఉంటాడు కదా, నువ్వు వేసే బిస్కెట్ టక్కుని అందుకుంటాడు. ఏమండి మర్యాదగా మాట్లాడండి. మీ మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తారు? నిన్ను ఒకటి ఇరికించాలరా? ఆది అయ్యా వాడితో గొడవలెందుకు? రా కూర్చొని మాట్లాడుకుందాం రా. అక్కర్లేదు, ఇక్కడే చెప్పు. అర్జెంటుగా నువ్వు పని చేయాలరా. నా వల్ల కాదు. నీ వల్లే అవుతుందిరా. ఇంకెవరూ ఆ పని చేయకూడదు. అవును, ఇంకెవరు ఆ పని చేయకూడదు. నీ తమ్ముడే చేయాలి. నీ తమ్ముడని కూడా చూడకుండా రౌడీలతో కొట్టిస్తా, కరెంట్ షాకులు పెట్టిస్తా. రే ఆది నా మాట వినరా. నేను విన్నా. వింటావు మావయ్య? ఓహో, నువ్వు ఇక్కడే కాపురం పెట్టేశావా? నీ మొగుడేడే? నా మొగుడు సంగతి తర్వాత, ముందు నీ పెళ్ళాం సంగతి చూడు. అర్థం కాలేదా? నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేమించి దానికోసం అమ్మను నన్ను మోసం చేసావుగా, అదే జ్వాల. దాని సంగతి చూస్తావా? పూజ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే కావాలి మావయ్య. చంటి మేడం. వెళ్ళి దాన్ని లాక్కురా. అలాగే. ఏంటి మావయ్య రెప్ప కొట్టకుండా అలాగే చూస్తున్నావు? జ్వాల అందరు నిన్ను అంత కట్టి పడేసిందా? అది జ్వాల కాదు, చంద్రముఖి నన్ను మోసం చేసింది. ఎస్, మోసం చేసింది. నిన్ను, నన్ను, దీన్ని, మనందరినీ మోసం చేసింది. జ్వాలగా మోసం చేసింది, చంద్రముఖిగా మోసం చేసింది. ఆ మోసానికి ప్రతిఫలం నీ చేతిలో అనుభవించాలని
నిన్నెక్కడికి పిలిపించాను? అర్థం కాలేదా మామయ్య? దీని మీదే కదా నువ్వు మోజుపడ్డావు. ఈ మాయలాడే కదా నిన్ను మోసం చేసి జ్వాలగా నిన్ను తన చుట్టూ తిప్పుకుంది. పాపం, అయినా నువ్వు దానికి న్యాయం చేయలేదు. అర్థం కాలేదా? జ్వాల కాకముందు అదెవరు? చందు, చంద్రముఖి, నీ పెళ్ళాం చంద్రముఖి. ఏ రోజైనా నువ్వు దీన్ని నీ పెళ్ళాంగా చూసావా? చిన్న ముద్దైనా ఇచ్చావా? మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకున్నావా? లేదు, ఏ రోజు మొగుడుగా ప్రవర్తించలేదు. అదే జ్వాలగా మారగానే జ్వాల జ్వాల అని వెంటపడ్డావు. అందుకే ఆ జ్వాలని నీ కళ్ళ ముందుంచాను. నువ్వు తపన పడ్డ జ్వాల ఇప్పుడు నీ కళ్ళ ముందుంది. ఇక నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. ఏంట్రా అలా చూస్తావు? నువ్వేం చెయ్యకపోవడం వల్లేరా అది అణువణువున మన కడ్డు తగులుతోంది. నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణమే నీ శోభనం జరిగుంటే అది ఇప్పటికీ కార్తీక్ అని కలవరించేది కాదు. కళ్ళు మూసుకొని ఈ జీవితం ఇంతే అని నీతోనే కాపురం చేసేది. అందుకే ఇప్పుడు నీకు దానికి శోభనం జరిపించాలనే నిన్నిక్కడికి రప్పించాను. ఓహో, ఇది నీ స్వార్థమే కదా. ఆ రోజు మా ఇద్దరు శోభనం జరిపించాలని నీకెందుకు ఆలోచన రాలేదు? ఈ రోజు ఎందుకు వచ్చింది? ఆ కార్తీక్ నీ కూతురికి కాకుండా పోతాడనే కదా. అవునరా, నా కూతురికి కార్తీక్ కావాలి, నీకు జ్వాల కావాలి. కాబట్టే జ్వాలగా దీన్ని నీ ముందుంచాను. జ్వాలగానే దీన్ని నీ సొంతం చేసుకో. ఇక అది పూజ కడ్డు రాదు, నీకు కార్తీక్ కడ్డు రాడు. ఇద్దరికి లైన్ క్లియర్. వెళ్ళు, వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోట ఎంజాయ్ చేయి. జాగ్రత్త, ఆ కార్తీక్ గాడు దీన్ని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. వాడి కంట పడకుండా జాగ్రత్త పడు. నీకు తోడుగా పీటర్, చంటి వాళ్ళ బ్యాచ్ అంతా ఉంటారు. ఇంకా ఆలోచిస్తావేంట? టెన్షన్ వదిలేసి హాయిగా ఎంజాయ్ చెయ్యి. వెళ్ళు పీటర్. మేడం, దీన్ని లాక్కెళ్ళి బండ్లో ఎక్కించండి. ఏంటి అరుస్తున్నావు? పరాయి దాని మొగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేని బాధ నీ మొగుడి దగ్గరికి వెళ్తుంటే ఎందుకే? వెళ్ళు, తీసుకెళ్ళరా. రే ఆది, నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళరా, వెళ్ళు.
చందు, ఎక్కడని వెతకాలి నిన్ను? వీళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారో నాకు అర్థం కావటం లేదు. అది నన్ను వదిలేసాయి. నాకు తెలుసు నేను నీకే అన్యాయం చేయలేదు. నువ్వు నాకే అన్యాయం చేయలేదా? అన్ని రోజులు నా ముందు జ్వాలగా నాటకం ఆడి నీ చుట్టూ నన్ను పిచ్చి కుక్కలా తిప్పుకున్నావు. అది అన్యాయం కాదా? ఇందులో మా అక్క స్వార్థం ఏముందో నాకు అనవసరం. తన స్వార్థంతో పాటు నా కోరిక తీరబోతుంది. ఈ క్షణం నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా? ఎగురు గెంతులేస్తూ పాటలు పాడాలనుంది. కలయా నిజమా? ఏంటలా కోపడతావు? జోల అనుకుని నీ మీద హాయిగా చేసుకున్నాను. నువ్వేనా జోలవా? చందువే కదా, నా పెళ్ళమే కదా. చూడు, నా చందు గురించి కాకుండా నాకిష్టమైన జ్వాలలా ఊహించుకుని ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను చూడు. నువ్వు కూడా నీకు ఇష్టమైన కార్తీక్లా ఊహించుకున్నావే అనుకో, ఇక మనకే ప్రాబ్లం ఉండదు. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చీనా పక్కన మొగుడిని పెట్టుకుని పరాయి వాడి గురించి ఆలోచించే నీకు చిచ్చి కొట్టాలి. నా గురించి కాదు, నేనే తప్పు చేయట్లేదు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామని వేద మంత్రాల సాక్షిగా నేను తాళి కట్టిన వారితో సుఖపడదాం అనుకుంటున్నా. అందులో తప్పే ఉంది. నువ్వు నీ అక్క మోసం చేసి తాళి కట్టినంత మాత్రానా నేను నీకు భార్యనవుతానా? దొంగ నాటకం ఆడి నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రానా నువ్వేం చేసినా భరించాలా? చూడాది, భార్య ఇష్టం లేకుండా భర్త తన మీద చేయి వేసినా తప్పే, శిక్ష అనుభవించాల్సిందే. ఈ చట్టాలు శిక్షలు నన్నేమీ చేయలేదు. నోరు ముసుకు నా పెళ్లలో నా కోఆపరేట్ చేయి. నేను వదిలేస్తాను అనుకో. మంచి ముహూర్తం చూసుకుని నేను చేసే పని నేను చేస్తాను. ఒక నిమిషం, మన శోభన ముహూర్తం పెట్టమని ఇప్పుడే పంతులతో మాట్లాడి మన శోభన ముహూర్తం పెట్టిస్తా. హలో, ఇదిగో పంతులు, నేను ఆదిని మాట్లాడుతున్నాను. అయ్యా నమస్కారం, చెప్పండి. అర్జెంటుగా ఈరోజు ముహూర్తం పెట్టాలి. దేనికండి? ఏదైనా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా? బ్రాంచ్ పాతదే, కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. మంచి టైం చెప్పు. అది దేనికో చెప్తే, పెళ్లికో, గృహప్రవేశానికో, ఆఫీస్ ఓపెనింగ్కో చెప్తే ముహూర్తం నిర్ణయిస్తాను. శోభనానికి. శోభనమా? మీకా? ఏయ్, ఏంటి అంత షాక్ అవుతున్నావు? నాకు శోభనం జరగకూడదా? అంటే అయ్యా అది కాదు. ఎక్కువ ఆలోచించు, టైం చెప్పు చాలు. అయ్యా వచ్చే ఆదివారం. పంతులు, వచ్చే ఆదివారం, వచ్చే మంగళవారం, ఆ పై వచ్చే సోమవారం కాదు, ఈ రోజు టైం చెప్పు. ఈ రోజంతా దుర్ముహూర్తం, పైగా శుభకార్యాలు జరగడానికి వీల్లేదు. రాక్షసులు తప్ప మనుషులు ఏ పని ప్రారంభించకూడదు. ఓహో అలాగా, అది మాకు ఓకే, మాకే ప్రాబ్లం లేదు. నువ్వు ఫోన్ పెట్టే. అలాగే సార్. చూసావా,
ముహూర్తాలు కూడా మనకు చాలా అనుగుణంగా ఉన్నాయి. నీ దృష్టిలో నువ్వు కార్తీక్ కలిస్తే శుభం, నేను నువ్వు కలిస్తే అశుభం. ఈ రోజంతా అశుభమేనంట. అంటే మనం కలవాలి. ముహూర్తం బాగా మన కలవమంటుంది. ఆహా, మా అక్క మా కోళ్ళు బండ పూజ మంచి అవకాశం ఇచ్చారులే. ఈ సమయంలో నాకు చిలిపి ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం. హలో. హాయ్ హాయ్ బ్రదర్. ఎవరు? గుర్తుపట్టలేదా? ఒక విధంగా నేను నీకు వరుసకి తోడలుండి, అదే సద్గుడని కూడా అంటారు. అంతా ఎందుకు, నీ ఆవిడ కాబోయినా మా ఆవిడ మొగుడిని ఆదిని. రే ఆది, ఎక్కడున్నావు? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. ఊరే ఆది ఎక్కడున్నావు అనగానే చెప్పేస్తారేంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? మొబైల్ రొమాన్స్ వ్యాన్లో. అర్థం కాలేదా? ఈ వ్యాన్లో మా బామ్మతో రొమాన్స్ చేస్తూ ఎంచక్క చక్కలు కొడుతున్నాను. డిఫరెంట్గా ఉంది కదా? డిఫరెంట్గా ఉండాలని నా ప్లాను. మా అక్క డెన్లో అరేంజ్ చేసింది. అక్కడంతా కచడా. అయినా భార్యాభర్తలం. ఎన్నాళ్ళు మాకు ముహూర్తం కుదరలేదు. ఇన్నాళ్ళకి మంచి ముహూర్తం దొరికింది. ఇప్పుడు కూడా కచరాలో శోభన ఎందుకు? అందుకే ఇలా ప్లాన్ చేశాను. చూడు బ్రదరు, ఈ వ్యాన్లో కేవలం రొమాన్స్ మాత్రమే. అసలు విషయం వచ్చేసరికి ప్లేస్ మ్యాచ్ చేస్తా. రేయ్, నా చందుకేమన్నా అయిందంటే? ఊరుకోరా, అది నా భార్య. నా భార్య నేనేమైనా చేసుకుంటాను. దానికేమన్నా అయిందంటే అని నన్ను బెదిరిస్తావేంటి? దానికేమన్నా అయితే నేనున్నాను కదా. చందు నీ భార్య ఏంట్రా? అదిగో అదే మరి. అలాంటి నేను ఒప్పుకోను. ఆకాశం అంత పందిరి వేయకపోయినా పచ్చని పందిట్లో అందరి సమక్షంలో మా పెళ్ళి అయ్యింది. రేయ్, అది పెళ్ళేంట్రా? పెళ్ళంటే మనసులు కలవాలి, ఒక తాడు కట్టగానే సరిపోదు. రేయ్, అది ఆలోచిస్తే అసలు ఈ భారతదేశంలో పెళ్ళిళ్ళే అవో. అయినా నీతో మాట్లాడరా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చాను. సో బాయ్. రేయ్, నా చందుకేమన్నా అయిందంటే చంపేస్తాను. రేయ్, ఏంట్రా వింటున్నాను కదా తెగ వాగుతున్నావు? ఎక్కువ మాట్లాడవంటే గొంతు కొరికేస్తాను బిడ్డ. పెడే ఫోను. రేయ్, రేయ్.